కనీసం పడుకోవడానికి సరిగ్గా సౌకర్యం కూడా ఇవ్వట్లేదు. నాకు సరిగ్గా తిండి కూడా ఇవ్వట్లేదు. అదే కాకుండా నేను ఏదైతే హోమ్ ఫుడ్ అడిగానో అది ఇవ్వట్లేదు. నాకు ప్రైవేట్‌గా నాకేదైనా కావాలి అంటే అది కూడా నాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి వల్లభనేని వంశీ అయితే ఏదో ఇంట్లో ఉన్నట్టుగా అన్ని కమాండ్స్ అన్నీ చేసుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నారు. అదే కాకుండా కోర్టులో కూడా ఆయనైతే పిటిషన్ వేసుకున్నారు. అదైతే క్యాన్సల్ అయిపోయింది. అయితే పేర్ని నాని కలిసిన తర్వాత అక్కడ ఏమేం జరుగుతుంది ఏంటనేది అదైతే చాలా దారుణమైన పరిస్థితి అన్నట్టుగా బయటకు వచ్చి చెప్తున్నారు. సో లోపల ఏమేం కండిషన్స్ ఉన్నాయి అసలు? ఖచ్చితంగా మన వల్లభనేని వంశీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు రాజులకే రాజు మహారాజులా బతికారనమాట. గన్నవరాన్ని ఒక కూకటి వేళ్లతో శాసించే రేంజ్లోకి వెళ్ళారు. సో మరి అలాంటి మనిషి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాడు అంటే అతని డౌన్ఫాల్ అనేది ఎప్పుడైతే పార్టీ మారాడో అప్పుడే స్టార్ట్ అయింది. సో పార్టీ మారిన తర్వాత జనాల్లో వ్యతిరేకత వచ్చింది. సో మెల్లిమెల్లిగా జనం కూడా ఆయనకి సపోర్ట్ చేయడం కానీ ఆయన కలవడం కానీ ఆయన పక్కన నిలబడటం కానీ మానేశారు. సో ఇంకా తర్వాత ఆయన తప్పులన్నీ ఎంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే మళ్ళీ పర్సనల్గా పార్టీ మారితే మారావు, సో ఓకే, నో ప్రాబ్లం. నువ్వు ఒకప్పుడు పనిచేసిన పార్టీ లీడర్ని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ ఇంట్లో లేడీస్ని తిట్టడం అనేది కరెక్ట్ కాదు. సో మరి వాళ్ళు పర్సనల్గా తీసుకుంటారు కదా. సో నారా లోకేష్ గారు అయితే అసలు ఎవరిని వదిలే సిచ్యువేషన్లో అయితే లేరనమాట ఖచ్చితంగా. సో మరి వల్లభనేని వంశీ గారికి కూడా అరెస్ట్ తప్పలేదు. ఎందుకంటే ఆయన చేసిన కిడ్నాప్ కారణాలు, లేదంటే అక్కడ చేసిన భూ కబ్జాలు ఏదో రకరకాలు చాలా ఉన్నాయి. సో 16 కేసుల దాకా పెట్టారు. అన్ని వివరించుకుంటూ వెళ్తే వాళ్ళ డే చాలదనమాట. సో వాళ్ళు చెయ్యని అంటే ఆటోమేటిక్గా పక్క పార్టీలోకి వెళ్ళారంటే ఇప్పుడు వైసీపీలో ఉన్నవాళ్ళు తప్పులు చేస్తారు, దాంట్లో నుంచి వేరే పార్టీలోంచి దాంట్లోకి వెళ్ళే వాళ్ళు వెళ్ళినాక తప్పులు చేస్తారు. సో అట్లా అయిపోయింది పరిస్థితి. సో ఇప్పుడు వంశీ గారిని కూడా అట్లా అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కొన్ని కంఫర్ట్స్ అడుగుతాడు అనమాట. మంచి ఇంటి భోజనం ఉండాలి, బెడ్ బాగుండాలి, కొంచెం కుదిరితే మంచి ఫ్యాన్ ఉన్న రూమ్ కావాలి అని ఆయన కోరుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అసలుకి ఎండాకాలం కదా, పాపం ఆయనకి ఏసీ రూమ్ కోరుకుంటాడు, తప్పలేదు దాంట్లో. కానీ అలా ఉన్నప్పుడు ఆయనకు అవన్నీ ఇవ్వాలంటే కష్టం, ఎందుకంటే జైలు వాళ్ళు అవన్నీ ఇవ్వరు. సో ఎంత విఐపీలు వచ్చినా ఎలా ఇవ్వాలి ట్రీట్మెంట్ అలాగే ఇస్తారు తప్ప, ఏదో ఈయన స్పెషల్ అనో మహా అంటే కొంచెం డబ్బులు ఇస్తే ఫోన్ కాల్ చేసుకొని ఇస్తారు తప్ప. అప్పటికే ఆయనకు చేయగలనా చేశారు. లైక్ ఒక రూమ్ ఏదైతే ఉందో పెద్ద పెద్ద నేరస్తులకి, కరడు కట్టిన నేరస్తులకి వాళ్ళతో కలపకుండా ఒక సపరేట్ రూమ్ అయితే ఇస్తారు. సో ఎందుకంటే మరి ఈయన జైల్లో కనెక్షన్ ఉండాలి ఇప్పుడు, ఎందుకంటే విజయవాడలో ఒకప్పుడు అందరితో మంచి కనెక్షన్స్ ఉండే. ఇప్పుడు ఈ పార్టీ మారిన తర్వాత నువ్వు ఎవరినైతే కంట్రోల్లో పెట్టుకోలేకపోయావో ఇక అది నీ చేతకాంతనం అది. సో నీకంత డబ్బు ఉండి ఐశ్వర్యం ఉండి నువ్వు కనీసం జైల్లో ఉన్న రోజు వచ్చింది, అది వస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేయాల. ఎందుకంటే నువ్వు తెలియకుండా ఆ మైకంలో తప్పులు చేసేసిన తర్వాత ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి. చేసినప్పుడు మరి ఎట్లానే ఉంటుంది. నువ్వు ఆ రోజు తప్పు చేయకుండా ఉంటే ఈ రోజు ఇంట్లోనే ఉండేవాడివి, నీ పరుపు మీద పడుకునేవాడివి. కానీ మరి ఇక్కడ జైలుకి వచ్చి వాళ్ళు పెట్టే తిండి తినాలి అంటే మరి ఆ చేసిన తప్పప్పుడే ఆలోచించాలి అదంతా కూడా. సో మళ్ళీ పేరు నాని గారు కలిసినప్పుడు పాపం ఆయన బాధలన్నీ ఆయన చెప్పుకున్నారనమాట. అదే నువ్వు పార్టీ మారకుండా ఉంటే ఈరోజు నీ లెవెల్ ఎట్లా ఉండేది, నీ రేంజ్ ఎట్లా ఉండేది. సో పోనీ పార్టీ మారేవు, తర్వాత నోరు అదుపులో ఉంచుకోవాలి, అది లేదు. సో వాళ్ళు జగన్ గారు చెప్పారు కదా అని చెప్పి ఆయన మాటకు కట్టుబడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది పరిస్థితి. ఇంకొకసారి మళ్ళీ జగన్ పేరు కాదు అసలు, నువ్వు రాజకీయాల పేరు ఎత్తాలంటేనే చీ అనే రేంజ్కి వచ్చేసావు. అది మరి అట్లా ఆ స్టేజ్కి తీసుకొచ్చాడు జగన్ నిన్ను. సో మరి నువ్వు పేరు నానికి చెప్పినా, కొడాల నానికి చెప్పినా, ఇంకెవరన్నా బోర్డు నానికి చెప్పినా కూడా ఎవ్వరు పట్టించుకోరు. మళ్ళీ పేరు నాని గారు వచ్చి బయట ఒక సింపతి కార్డు వేస్తారనమాట, పాప ఆయనకు వస్తలే ఇవ్వట్లేదు అది ఇది అని చెప్పి. నువ్వు ఫ్రాడ్ జైలుకి వెళ్ళావు, మళ్ళీ నీకు ఏమన్నా మంచి పని చేసి నువ్వేమన్నా ఉద్యమకారుడువా, దేశం కోసం బ్రిటిష్ సైన్యంలాగా ఫైట్ చేసావా? ఏమీ లేదు. నీ పర్సనల్ కబ్జాలు, నీ పర్సనల్ కిడ్నాప్లు, నీ పర్సనల్ ఎజెండా ఎస్టీ కేసులు నువ్వు పెట్టించుకుని ఈరోజు వచ్చి నాకు రెస్టారెంట్ ఫుడ్ కావాలంటే కుదరదు అక్కడ. సో ఇంకా ఎవరన్నా మంచి ఆఫీసర్స్ ఉంటే వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేస్తే చేయించుకోవడం తప్ప ఉపయోగం లేదు.